శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది ఆదికవిగా ప్రసిద్ధి చెందిన వాల్మీకి రచించిన శ్రీరామచంద్రుడి కథ. వీరు ఆదికవి అంటే మొదటి కవి అని కూడా ప్రసిద్ధి చెందారు. మొట్టమొదట సంస్కృతంలో వీరు రచించిన రామాయణం మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి కథ. పూర్వము రత్నాకరుడు అనే క్రూరుడైన బందిపోటు ఉండేవాడు. బందిపోటు రత్నాకరుడి పేరు వినగానే అందరూ భయంతో గజగజ వణికిపోయేవారు. జాలి కనికరం లేకుండా రత్నాకరుడు దారిదోపిడీలు చేస్తూ ఎదిరించిన వారిని కిరాతకంగా హత్యలు చేసేవాడు. కానీ ఒకరోజు ఒక అద్భుతం జరిగింది. ఆగండి, అడుగు ముందుకు వేయొద్దు. మీ దగ్గర ఉన్నవాణ్ణి ఇవ్వండి. అలాగే మా దగ్గర విలువైనది ఒకటి ఉంది, దానిని తప్పకుండా నీకు ఇస్తాము. కానీ ముందు ఒక్క విషయం చెప్పు, నువ్వు ఎందుకు దొంగతనాలు చేస్తున్నావు? అదేం ప్రశ్న? ఎందుకు దోపిడీలు చేస్తానా? నా కుటుంబంని పోషించుకోవటానికి దోపిడీలు చేస్తాను. నేను దొంగతనాలు చేసి సంపాదించినది అంతా మా కుటుంబ సభ్యులు పంచుకుంటాము. అలాగా అయితే వాళ్ళు నీ పాప ఫలితం కూడా పంచుకుంటారా? ఎందుకు పంచుకోరు? వెళ్ళి అడిగి చూడు. నువ్వు తిరిగి వచ్చే వరకు ఇక్కడ ఉంటాము. సఖీ, నేను చేసే పనులు, పడే కష్టాలు అంతా నీ సంతోషం సుఖం కోసమే కదా? అవును స్వామి, మా కోసం అన్ని సమకూర్చారు. అయితే నువ్వు నా కర్మ ఫలితాలన్నీ కూడా సంతోషంగా పంచుకుంటావు కదా? మీ చర్యల కర్మ ఫలితం నేను పంచుకోలేను. మూర్ఖురాలు, అమ్మనెల్లి అడిగి చూస్తాను. అమ్మా, లోకంలో నీకు అత్యంత ప్రియమైన వ్యక్తి నేనే కదా? అవును బాబు. అమ్మా, మీకోసం అంతా సమకూర్చి పెట్టాను. అయితే నువ్వు నా కర్మ ఫలితాలన్నీ కూడా సమానంగా పంచుకుంటావు కదా? బాబు, ఒకరి కర్మని మరొకరు ఎలా పంచుకోగలరు? ప్రతి వ్యక్తి తన కర్మ ఫలితాన్ని తానే అనుభవించాలి. కనుక నీ పాపాలకి శిక్ష నువ్వే అనుభవించాలి. ఋషులారా, నా పాపాలకి శిక్ష నేను ఒక్కడినే అనుభవించాలని తెలియక ఎన్నో పాపాలు చేశాను. నా తప్పు నాకు తెలిసింది. నన్ను మీరే రక్షించాలి. నాకు మీరే దారి చూపించాలి. ఇదంతా నువ్వు నీ మనసులోని భూతాలకి బానిస అయిన ఫలితం. భూతాలా? మన మనసులోనే ఉంటే అరిషద్వర్గాలే ఈ భూతాలు. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మాద, మత్సర. ఈ 6 గుణాలు మనిషి పతనానికి కారణం అవుతాయి. మరి వీటి నుండి తప్పించుకోవడం ఎలా? వత్స రత్నాకర, ఈ 6 భూతాల నుండి తప్పించుకోవడానికి ఒకటే మార్గం. అది సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే మానవ విలువలని పాటించడం. వీటి ద్వారా మోక్షం లభిస్తుంది. ఋషులారా, వీటిని ఎలా నేర్చుకోవడం? మొహము వదిలి మాధవుని స్మరించు. అప్పుడు భగవంతుడే వాటిని నీకు ప్రసాదిస్తాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అంటే అన్ని జన్మలోని మానవ జన్మ పొందటం అతి కష్టం. భగవంతుడు తాను సృష్టించిన ప్రాణ అన్నిటిలోనూ మానవులను ప్రత్యేకంగా సృష్టిస్తాడు. అటువంటి మానవ జన్మని వ్యర్థం చేసుకోకు. నీకు వాగ్దానం చేసినట్టు ఇదిగో
మా దగ్గర ఉన్న అమూల్యమైనది ఈ శ్రీరామనామము నీకు అందచేస్తున్నాము. ఈ నామమే జగత్ రక్షక నామము. రామనామములో రా అనేది అజ్ఞానముని అంతం చేసే ప్రచండాగ్ని అయితే మా అనే అక్షరం మనసుకి శాంతిని అందించే మంత్రాక్షరం. రామనామము నీ అజ్ఞానం, నీ అంధకారం అన్నిటినీ దూరం చేసి సర్వ పాపాలని తొలగిస్తుంది. రామనామము నీకు సన్మార్గం చూపిస్తుంది. రత్నాకరుడు రామనామ జపం చేస్తూ ఉన్నాడు. రోజులు, సంవత్సరాలు, కాలాలు మారాయి. కానీ రత్నాకరుడు రామనామ జపం మాత్రం మానలేదు. ఎండలు, వానలు, గాలి, వేడి, చలి వేటికి తొణకకుండా ఆకలి దప్పికలు మరచి అతను ఆ రామనామ జపమే చేస్తున్నాడు. ఆ వాల్మీక అంటే అతనిపై చీమల పుట్ట పెరిగింది, కానీ అతను వేటికి చెల్లించలేదు. అతనిలో ఒక అద్భుతమైన మార్పు కలుగుతోంది. ఒకరోజు నారాయణ 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 నారాయణ. లే నాయన, ఇకపై నువ్వు మహర్షి వాల్మీకి అని పేరు పొందుతావు. బ్రహ్మపుత్ర నారద మహర్షి, మీ రాకతో ధన్యుడినయ్యాను. నాదొక సందేహం తీర్చగలరా? శ్రీరామనామ తేజస్సు నీలో కనబడుతుంది. అడుగు నాయన. మానవులలో ఆదర్శ పురుషుడు అనగలిగే, ఎల్లప్పుడూ సత్యము పలుకుతూ ధర్మ మార్గంలో నడిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు నాయన? నువ్వు చెప్పినటువంటి సర్వశుభ లక్షణాలు కలిగిన వ్యక్తి శ్రీరామచంద్రుడు. రామైతి ఇతి రామః అంటే శ్రీరామచంద్రుడు సర్వజనుల హృదయాలలో కొలువుండేవాడు. అయోధ్య రాజు శ్రీరామచంద్రుడు కథ నీకు తెలుసా? ఆ ఆదర్శ పురుషుడు కథ నీకు తెలుసా? శ్రీరామనామ జపం ఎల్లప్పుడూ చేయి, నీకు శుభమే జరుగుతుంది. నారాయణ 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 నారాయణ. భరద్వాజ, ఓ భరద్వాజ, ఎక్కడున్నారు మీరు? తమసా నదికి వెళ్దాము పదండి. భరద్వాజ, ఈ నదిని చూడండి. నిర్మలంగా ప్రవహిస్తున్న ఈ నీటిని చూడండి. కల్మషమే లేని ఒక ఆదర్శ పురుషుని మనసులా లేదు? ఏ విధంగా ఈ పక్షిని బాధించావో అదే విధంగా నీవు కూడా బాధపడుదుగాక. మా నిషాద ప్రతిష్టం త్వమగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఈ విధంగా బాధతో వాల్మీకి నోటి వెంట మొదటి శ్లోకం వెలువడింది. భరద్వాజ, ఈ అమాయక పక్షి చేసిన నేరమేమిటి? నా సంకల్పం చేతో వాల్మీకి, నువ్వు మొదటిసారి ఒక శ్లోకం ఉచ్చరించావు. దీనిని కొనసాగించు. రామస్య చరితం కృత్స్నం కురుత్నం ఋషి సత్తమా ధర్మాత్మో భగవతే వృతే రామస్య ధీమహి. నీపై సరస్వతి కృప ఉంది నాయన. శ్రీరామ కథని రచించటానికి నీవే తగిన వారివి. నీ కలం నుండి వచ్చిన ప్రతి అక్షరం సత్యమవుతుంది. నువ్వు రాసే ఈ రామాయణ కథ భూమి ఆకాశం ఉన్నంత కాలం ఉంటుంది. ఈ గ్రంథం వాల్మీకి రామాయణంగా మానవ జాతికి మార్గదర్శి అవుతుంది. रघुवंश सुदाम्बुदि चन्द्र श्री राम राम
పమగరి సరి మగ రి సరి మమ దని గ పస ని ద మగ పమగరి సరి రి మమ దని గ పస సరి రి మమ గరి రి సని ని ద పమగరి సరి రి మమ దని గ పస సరి రి మమ గరి రి సని ని ద పమగరి రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ రామ రామ రాజేశ్వరా రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ. అయ్యా, రామాయణం పూర్తి అయింది. ఈ రామాయణ కథని ప్రపంచం నలుమూలలా వినిపించడానికి ఈ ఆశ్రమంలో ఎవరైనా ఉన్నారా? ఓ దేవా, ఈ కథని పాడి వినిపించగలిగే వారిని మీరే నాకు చూపాలి. బిడ్డలారా, మీరే ఈ పనికి తగినవారు. శ్రీరామచంద్రుని కవలపుత్రులు లవకుశులు రామాయణ గాథని గానం చేయటం ద్వారా ప్రచారం చేశారు. వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనతారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనతారా. ఆలపించిన ఆలకించిన ఆనందమొలికింతే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనతారా. శ్రీరాముని రాజు చేయగా కోరెను దశరథ భూజాని, పౌరులెల్లము పొంగిపోయి రామంగళ వార్త విని. పౌరులెల్లము పొంగిపోయి రామంగళ వార్త విని. కారుతిత్తుగా మారెను కైక మందర మాట విని, మందర మాట విని. వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనతారా. శ్రీరామ రామేతి రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ